వేసవి వేడిమి పెరుగుతున్న నేపథ్యంలో పాదాచారుల దాహతిని తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వేసవిలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ దావుబూచి కాలనీలో పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొండా ఉమామేశ్వర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. బయటకు వచ్చిన వారు తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. నియోజకవర్గంలోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు ఈ సేవలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం తమ పార్టీ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లంక రాజు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి వీరభద్ర, ఇన్ఛార్జ్ కన్నం వెంకటరమణ, గర్మెల్ల చిన్న, వెలగపూడి శ్రీను, గర్మెల్ల రాధిక, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం ఎండలు మండుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకూడదని అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు తీసుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి డివిజన్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. అర్జెంటు పని ఉంటే తప్పితే ప్రజల్ని బయటికి రావద్దు, మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న వడగాల్పులు ఉన్నప్పుడు అని చెప్పి ప్రజలకి విజ్ఞప్తి చేశాం. ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకి పంపిస్తూ ఉన్నాం, ఫోర్కాస్టు డీటెయిల్స్ పంపిస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం చేపట్టే చర్యలే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని చర్యలు కూడా సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు 30వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఎల్ఎస్ఆర్ కానీ, అలాగే మా మహిళా నాయకురాలు రాధిక, అనురాధ, సరోజిని ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ మరి మజ్జిగ పంపిణీ ఎన్టీఆర్ విగ్రహం ముందు, ఎన్టీఆర్ విగ్రహానికి ఏదైతే ప్రజలకు సేవ చేయాలని తెలుగుదేశం పార్టీ స్థాపించారో మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజున ఇక్కడ మజ్జిగ పంపిణీని ప్రారంభించాం. వీలున్నంతప్పుడు కూడా ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నాం. అన్ని డివిజన్లో మా కార్యకర్తలు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా నాయకులు అందరూ కూడా ఇదే పనిలో ప్రజలకి సేవలు అందించే దాంట్లో నిత్యం అందుబాటులో ఉంటూ ఉన్నారు. కాబట్టి హృదయపూర్వకంగా 30వ డివిజను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని, సీనియర్ నాయకులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఖచ్చితంగా దీన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని డివిజన్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. నమస్తే అండి. ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో, ఇక్కడ బోండా ఉమ్మ గారి ఆదేశాలతో మజ్జిగ పంపకం ఏర్పాటు చేసాం. వాటర్ కూడా ఇక్కడ 360 రోజులు వాటర్ కూడా సప్లై చేస్తున్నామండి. 30వ డివిజను మా ప్రెసిడెంట్ గారు ఎల్ఎస్ఆర్, ఇన్ఛార్జ్ గారు రమణ గారు, చక్రెడ్డి గారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ మీడియా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.